వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మెట్ చివరి రోజు చేరుకుంది. గత 3 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో పోలీసులతో పాటు ప్రజలు రావడం, ప్రజలతో పాటు స్టూడెంట్స్, ముఖ్యంగా మహిళలు రావడం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, మిగతా కాలేజీలు ఉన్న యువతలందరూ రావడం, వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు రాబోయే కాలంలో ఎలాంటి ఆకతాయిల నుంచి కానీ లేదా సైబర్ క్రైమ్ నుంచి కానీ ఎలాంటి నేరాలు ఎదుర్కోవాలి, ఆ నేరాలు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశాలపై గత 3 రోజులుగా జరుగుతుంది. మొదటి రోజు చక్కగా కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్యంగా డీజీ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక ప్లాన్ క్రియేట్ చేశారు. అంటే యువతలకి మహిళా ఆఫీసర్కి పరిచయం చేసి ఆ పరిచయ కార్యక్రమంలో వాళ్ళందరికీ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా మిగతా డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటే వాళ్ళ గోల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఆ కమిట్మెంట్ ఎలా ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐపీఎస్ 2018 కానీ 2015 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు గ్రూప్ 1 సెలెక్ట్ అయిన మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రావడం, ఈ మహిళా ఆఫీసర్లు వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు పడి స్థాయికి వచ్చారు, వాళ్ళ మనోధైర్యం ఎలా కల్పించాలి, వాళ్ళకి అర్థాలు ఏ విధంగా సివిల్స్ కానీ లేదా పోలీస్ జాబ్ రావాలంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలని అది ఏ విధంగా చదువుకోవాలి, అన్ని అంశాలపైన వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి మరిన్ని విషయాలు తీసుకొని ప్రస్తుతం శృతి గారు ఉన్నారు. శృతి గారితో పాటు భవ్య కిషోర్ గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరూ గత 3 రోజులుగా ఈ తిరుపతిలో ఉండే కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమం చేశారు, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడికి వచ్చిన అమ్మాయిలతో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శృతి గారు నమస్తే అండి. భవ్య గారు నమస్తే. మేడం, మీ ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని వచ్చారా, లేదు ఏదో ఉద్యోగం సాధించాలి దీంట్లో గోల్కి వచ్చే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారా? ఒక క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్, ఇప్పుడున్న మహిళలందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలి కానీ లేదా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు, వాళ్ళు ఎలాంటి గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళ కమిట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, వారి మోరల్ సపోర్ట్ ఎవరు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు లేదంటే వేరే విషయాల్లో వాళ్ళు ఎవరి సలహాలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్ ఎక్కువగా కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ ఎక్కువగా మహిళల పట్ల ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ మహిళలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా, అంటే డిటెక్షన్ కన్నా ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ విధంగా తీసుకోవాలి. అంతేకాకుండా లాస్ట్ క్వశ్చన్, ప్రివెన్షన్ అంటే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు శృతి గారు, భవ్య కిషోర్ గారు, పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నా పేరు శృతి అండి. మా నాన్నగారి పేరు సుధీర్ కుమార్ అండ్ అమ్మ పేరు సత్యవతి. మా నాన్న ఒక ప్రైవేట్ టీచర్. సో మేము ముగ్గురము, నాకు 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. సో మా డాడీకి ఒక స్కూల్ ఉంటుండేది. మా డాడీకి ఒక స్కూల్ ఉండేది అనమాట. సో నేను అక్కడ మా డాడీతో పాటే ఉండేదాన్ని. అప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ 10 years old ఐ యూస్ టు బీ విత్ మై ఫాదర్. నేను ఇంకా మా డాడీ చెప్తున్నవి టీచ్ చేసినప్పుడు నేను అవన్నీ చూసి నేర్చుకునేదాన్ని. సో మా డాడీ నాకు కూర్చోబెట్టి లైక్ హీ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ 10th standard మ్యాథ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 10. సో మా డాడీ అప్పుడు పర్మిషన్ తీసుకొని నేను 10 years ఉన్నప్పుడు నాతో మా డాడీ 10th రాయిపించారు అనమాట. సో వెన్ ఐ వాజ్ 10 years old ఐ గేవ్ మై 10th standard. అది అయిన తర్వాత లైక్ ఐ గేవ్ మై +1 and +2. ఆ తర్వాత నాకు ఐ వాంటెడ్ టు బి అ డాక్టర్. అంటే లైక్ చిన్నప్పటి నుంచి మా డాడీ దగ్గర గోపాల్ అని ఒక సార్ వర్క్ చేసేవాళ్ళు. ఆ సార్ ఎప్పుడు యూ హ్యావ్ టు బి అ సివిల్ సర్వెంట్ అట్లా చెప్పేవాళ్ళు. బట్ ఇన్ ద మీన్ వైల్ మాకు చెప్పారనమాట. నాకు అంత ఐడియా లేదు, బైపీసీ తీసుకోవాలి, డాక్టర్ అవ్వాలి. బట్ అప్పుడు నా ఏజ్ సరిపోదు, నాకు పర్మిషన్ రాలేదనమాట టు డూ ద మెడిసిన్ ఆల్సో. సో అప్పుడు నేను ఇక బీఫార్మసీ తీసుకున్నాను. నేను బీఫార్మసీ చేసిన తర్వాత ఎంఫార్మ్ కూడా చేశానండి. అండ్ దెన్ ఐ వర్క్డ్ ఫర్ ఇన్ ప్రైవేట్ కంపెనీ హెట్రో ఫర్ 1 year. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇన్ ద మీన్ వైల్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. అక్కడ ఒక 2.5 years వర్క్ చేశాక ఐ గాట్ దిస్. ఓకే, మీరు చెప్పండి మేడం. నా పేరు భవ్య కిషోర్ అండి. మాది స్వస్థలం వచ్చి వేలూరు గ్రామం, గుంటూరు జిల్లా. మా ఫాదర్ వాళ్ళు వచ్చి అదియూరు. కానీ మేము మా ఫాదర్ మా మదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో దానివల్ల ఫస్ట్ నుంచి మేము అన్ని ప్లేసెస్ మారుతూ ఉన్నాము. మా ఫాదర్ వచ్చి కిషోర్ ఇక్కడ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ వచ్చి రోజ్మాండ్. మా మదర్ గ్రూప్ 2 ఆఫీసర్. ఇప్పుడు మా మదర్ డెప్యూటీ కలెక్టర్ నెల్లూరు జిల్లాలో డిఎం సివిల్ సప్లైస్గా వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మవారి సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్యలు అందరూ టీచర్స్. సో వాళ్ళు మా పేరెంట్స్కి నేర్పించింది అందరూ చదువుకోవాలి, చదువు ఒక్కటే
మనకి ఆస్తి అన్న ఇదితో వాళ్ళని పెంచారు, వాళ్ళు అదే ఇదితో నన్ను కానీ మా చెల్లెల్ని కానీ ఇద్దరిని పెంచారు. సో చిన్నప్పటి నుంచి లక్ష్యం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి తెచ్చుకోవాలి, చేస్తే మన వాళ్ళకి ఏమన్నా సహాయం చేయగలం అన్నది ఒక్కటే మాకు చెప్పారు. సో అదే ఇదిగా మేము చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఇలాగే నేను ఇంజనీరింగ్ చేశానండి. తిరుపతి శ్రీ విద్యానికేతన్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. 2014 పాస్డ్ అవుట్ బ్యాచ్ నేను. తర్వాత 2 years సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత మన 2017లో నోటిఫికేషన్ వచ్చి గ్రూప్ 1 రాయడం జరిగింది. 2 years నుంచి పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాము. దాంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా. అప్పటి నుంచి 2 years నుంచి ఇక్కడ జాబ్. అంటే మీ ఇద్దరు కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని రాలేదు? లేదండి. కానీ ఇప్పుడు అంటే మీరేదో డాక్టర్ అవ్వాలని అనుకున్నారు, మీరు ఏదన్నా గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలనుకున్నాము ఫస్ట్ నుంచి. సో అదేవిధంగా మనం దానికి తగ్గ యూపీఎస్సి పరీక్షలు రాసాము. దాని తర్వాత ఏపీఎస్సి రాసాము. ఏపీఎస్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాము. ప్రస్తుతం అందరం వర్క్ చేస్తున్నాం. ఓకే అండి, మీ ఇద్దరు డిపార్ట్మెంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. అంటే ఏదో సర్వీస్ చేద్దాం అనుకున్నారు పబ్లిక్కి, కానీ ఈ రకంగా డిపార్ట్మెంట్కి వచ్చారు. ఈ డిపార్ట్మెంట్ అనేది 24/7 జాబు, ప్లస్ పబ్లిక్కి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే జాబ్ ఇది. మిగతా జాబ్స్ అంటే వేరే విషయం ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంజాయ్ ఎలా చేస్తున్నారు మీరు? ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుండిందండి. అంటే ఈ గ్రూప్ 1 రాసినప్పుడు ఆర్డీఓ అనేది నా టార్గెట్ ఉండేది. బట్ మార్క్స్ పరంగా నాకు ఆర్డీఓ రాలేదు, డిఎస్పీ వచ్చింది. ఓకే, ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్. బికాజ్ అది వచ్చినప్పుడు కన్నా అది వచ్చిన తర్వాత దాని విలువ నాకు ఇంకా ఎక్కువ తెలిసిందని చెప్తాను. మా ఇంట్లో అయితే ఎవరు లేరు సర్వీసెస్లో ఉన్నవాళ్ళు. సో ఫస్ట్ ఐబీ వచ్చినప్పుడైనా, ఆ తర్వాత ఇది వచ్చినప్పుడైనా కూడా ఓకే, ఐ గాట్ సంథింగ్ గుడ్. చాలామంది ట్రై చేసినా కూడా ట్రై చేసినా రాదు, మనకు వచ్చింది అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వచ్చిన తర్వాత ట్రైనింగ్లో మనం అందరినీ చూసిన తర్వాత ట్రైనింగ్లో మనకి నేర్పించిన తర్వాత, అండ్ ఎస్పెషలీ మనము గ్రే హౌండ్స్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసినప్పటికీ లైక్ ఈ జాబ్ ఇలానే ఉంటుంది, ఇది ఇలానే చేయాలి. కరెక్టే అండి, కానీ ఈ జాబ్ మిగతా జాబ్లో ట్రైనింగ్ వేరు, ఈ జాబ్ ట్రైనింగ్ వేరు. మీరు అనుకుంటే గవర్నమెంట్ సర్వీస్లో ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అది వేరే డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. 6 hours డ్యూటీ, 8 hours డ్యూటీ ఉంటుంది. దీనికి ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుందో ఫిజికల్ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది. ఈ ట్రైనింగ్ టైంలో అనుకున్నారు ఎందుకు వచ్చారా బాబు ఈ జాబ్ కని? లేదండి, ఒక్కసారి కూడా అనుకోలేదు. ఐ థరోలీ ఎంజాయ్డ్ మై ట్రైనింగ్. మీరండి? ఫస్ట్లో మేబీ వచ్చిన 1 నెల రోజుల్లో ఈ రన్నింగ్ పొద్దున్న లేచి అయ్యో ఏంటంటే ఇంత కష్టపెడుతున్నారు అని అనిపించింది. బట్ పోగా అది ఫస్ట్ మనకి ఎందుకు ఇంత రిగరస్ ట్రైనింగ్ ఇస్తారంటే, ఇప్పుడు మెన్కి విమెన్కి ఈక్వల్గా ఎందుకు ఇస్తారంటే, ముందు మేము ఆడవాళ్ళము మనకి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ, ఏం చేయలేము అన్న భావం తీసేయడానికి ఇంత ట్రైనింగ్ ఇస్తారని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే మనం ఒకసారి బయటకు వెళ్ళి ఇప్పుడు సపోజ్ చూడండి అబ్స్ట్రకిల్ చేసాం, ఇలాంటి బురదలో మేము పాకి పొర్లి అవన్నీ చేసాము. అవన్నీ చేస్తే వన్స్ ఇప్పుడు రేపు ఈరోజు బయటకు వచ్చినప్పుడు ఈ భయము బెరుకు ఏమి ఉండదు. అర్ధరాత్రి తిరగాలన్నా తిరుగుతాం. అర్ధరాత్రి మనకి బయటికి తీసుకెళ్లే వాళ్ళు, ఎక్కడైనా వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి రండి అని చెప్పేవాళ్ళు. ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని చేపించేటప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ వల్ల ముందు మాకున్న భయం పోయింది. మాకున్న ఏమైతే చిన్న ఫియర్ ఉన్నదో ఫస్ట్ మనం భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటేనే బయట వాళ్ళకి మనం చెప్పగలం రేపు మా దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా. సో ఈ ట్రైనింగ్ వల్ల యాక్చువల్లీ ఇట్ బిల్ట్ ఆర్ కాన్ఫిడెన్స్, ఆర్ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ చేశాయి మమ్మల్ని. ఓకే, అంటే వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, అవుట్డోర్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి టైంలో మహిళలకు చాలా ఇబ్బంది ఉంటుంది. కొంతమంది పురుషులు ఇబ్బంది పెడుతుంటారు అన్నది ఒక ఆరోపణ అనిపిస్తుంటుంది. మీరు అటువంటి ఏమైనా ఎదుర్కొన్నారా? లేదా అటువంటి జరగకుండా మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు అటువంటి ఉన్నా మేము ఎదుర్కోగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకున్నారా? ట్రైనింగ్లో మనకు తెలిసిపోతుందండి, మనము మగవాళ్ళ కన్నా తక్కువ కాదు. అంటే ఫిజికల్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఆ ప్రాబ్లమ్స్ తోటి మనం భయపడిపోయి ఈ జాబే వద్దు అనుకునే అంత ఉండదు. అండ్ మనకి అవుట్డోర్కి వెళ్ళినా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ మనకు అందరూ సపోర్ట్ చేస్తారు కూడా, మన సిఐస్ అయినా ఎస్ఐస్ అయినా కింద స్టాఫ్ అయినా అలాగే మన సుపీరియర్ ఆఫీసర్స్ అయినా కూడా మనకి ప్రాపర్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు. ఇప్పటివరకు అయితే నేను ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. నాకు ఎక్కడ నేను ఎంతవరకు వెళ్ళగలను అంతవరకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, భవ్య గారు మీరు చెప్పండి, మహిళల ట్రైనింగ్ విషయంలో కొంతమంది పురుషులకైతే ట్రైనింగ్ ఒకలాగా, మహిళలకు ఒకలాగా డిఫరెంట్గా చూస్తారు. వీళ్ళు చేయలేరు అని కొంత కించపరచడం
లేదంటే మీకు డిమోర్ చేయడం చేస్తుంటారు. అటువంటివన్నీ ఎదురయ్యా? లేదు అందరూ కూడా సరి సమానంగా చూస్తూ మా జెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో మీకు అదే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఈక్వల్గా చూశారు? ఏ రోజు మాకు ఇది మెన్నే చేయాలి ఇది ఉమెన్ చేయాలని లేదండి. ఇద్దరికి ఈక్వల్గా చేసేవాళ్ళు. మా ఫిజికల్ క్యాపబిలిటీస్ ఇంత చేయగలమా లేదా, అసలు మాలో అంత స్ట్రెంగ్త్ ఉందని మాకు అక్కడ చేసే వరకు తెలియదు. ఒక 20 feet పైన రోప్ ఎక్కి పాకేటప్పుడు కానీ ఇది కానీ మన ఏ రోజు అక్కడ మాకు ట్రైన్ చేయించే ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరు ఇంతకన్నా చేయలేరని ఏ రోజు చేయలేదు. ఇంకా చేయండి మీరు చేయగలరు, అందరూ చేశారు, మీరు ఎందుకు చేయలేరని చెప్పి చాలా ఎంకరేజ్ చేశాను. వాళ్ళు లేకపోతే మేము అసలు ఏం చేయలేకపోయే వాళ్ళం కాదు. అంటే బయట ఒక ఆరోపణ వినిపిస్తుంటుందండి, పురుషులకి స్త్రీలకి సెపరేట్ చూస్తారు అన్నది, ఈక్వల్గా ఉండదు, అందువల్ల కొంతమంది మహిళలు డిపార్ట్మెంట్లో రావడానికి కొంచెం వెనకంజ వేస్తున్నారని ఉంది. అటువంటి భావనలో ఉన్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్? అవన్నీ అపోహలు మాత్రమేనండి. మీరు చెప్పినట్టు మనకి అసలు ఎప్పుడు అంటే ట్రైనింగ్లో ఒక అబ్బాయిలతో సమానంగానే మనం చేయవలసి వస్తుంది. తర్వాత మనల్ని అందరూ పుష్ చేస్తారు. ఇప్పుడు కొన్ని అబ్స్టాకిల్స్ ఎక్కాలి, మనం ఫస్ట్ టైమే మనం చేయలేము, మనకి పుష్ చేస్తారు. మన కింద ఎస్ఐస్ ర్యాంక్ హోల్డర్ వాళ్ళు ఎప్పుడు మనల్ని వేరే దృష్టిలో చూడరండి. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఒక ఆఫీసర్ లాగే చూస్తారు. మనం కూడా వీళ్ళు ఎట్లా మనల్ని పట్టుకుంటున్నారు అట్లా ఫీల్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే మనకు ముందున్నది ఏంటి, మనం అబ్స్టాకిల్ క్రాస్ చేయాలి, మనం ఇది దాటి ముందుకు వెళ్ళాలి. అది మనలో మనకుంటే మనం దేన్నైనా కూడా ఫైట్ చేయొచ్చు, దేన్నైనా ఎదుర్కోవాలి. అపోహలు. మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత పాసింగ్ అవుట్ పడేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూడగానే యూనిఫామ్లో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. మా ఇంటి వాళ్ళందరూ వచ్చారు వైజాగ్ నుంచి, మాది వైజాగ్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు, అందరూ చాలా సంతోషపడ్డారు. ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. మీరు పాసింగ్ అవుట్ పడేటప్పుడు మీరు చూసి మీ పేరెంట్స్ యూనిఫామ్లో నా కూతురు ఈ స్థాయికి వచ్చిందన్న ఫీలింగ్స్ ఉన్నాయి. జాబ్ చేయడం ఇవన్నీ జనరల్గా ఉంటాయి, మిగతా జాబులు అంటే వేరేగా ఉంటాయి. యూనిఫామ్లో చూసేసరికి ప్రతి తల్లిదండ్రులకి ఒక ఆనందం కనిపిస్తుంది, ముఖ్యంగా పేరెంట్స్కి. తర్వాత ఫ్రెండ్ సర్కిల్, తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా భవ్య మా అమ్మాయి అని, శృతి మా అమ్మాయి అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ప్రౌడ్ వస్తుంది యూనిఫామ్. మీకు ఎలాగ వచ్చిందంటే? ఖచ్చితంగా ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు అసలు యూనిఫామ్ ఇచ్చే కాన్ఫిడెన్స్, ఆ ధైర్యమే వేరండి. మా ఇంట్లో యాక్చువల్ ఎవరు పోలీస్ ఆఫీసర్ కూడా లేరు. నాకు ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఇట్లాంటి ఒక జాబ్ ఉంటుంది, వెళ్ళాలి అని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎలాగని. బట్ అనుకోకుండా ఈ ఛాన్స్ వచ్చింది. నేను రావడం వల్ల యాక్చువల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటని ముందు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలిసింది. ఇప్పుడు మా డాడీ వాళ్ళ సైడ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారో. యాక్చువల్ నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఎలా ఉంటుందో, కానీ నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు చాలా, నేను చెప్తున్నా నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని నేను చెప్పడం జరిగింది. సాధారణంగా బయట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, లోపలికి వస్తే కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు కాబట్టి పోలీసు వాళ్ళందరూ దొంగలని, పోలీసు అదని ఇదని చాలా కామెంట్ చేస్తుంటారు. మీరు ఇన్సైడ్కి వచ్చారు కాబట్టి ఇక్కడ లోపల పిక్చర్ అని చూసారు, హాల్ని. చెప్పారా ఎప్పుడైనా పోలీస్ అంటే ఎలా ఉంటుంది, పబ్లిక్ సర్వెంట్స్ ఎలా ఉంటారని? చెప్పాల్సిన పని లేదండి, మమ్మల్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. అండ్ ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రతి దగ్గర ప్రోస్ కాన్స్ ఉంటాయండి. మనం ఒక దృష్టిలో చూడాలి అని ఫిక్స్ అయితే ఒక దృష్టిలోనే చూస్తాం. కానీ విల్ మీట్ వెరీ గుడ్ ఆఫీసర్స్, విల్ మీట్ వెరీ గుడ్ పీపుల్, విల్ మీట్ వెరీ గుడ్ పబ్లిక్, విల్ డూ వెరీ గుడ్ వర్క్ హియర్. సో ఈ అపోహలేనండి ఇటువంటివన్నీ. మీరు కాలేజ్ చదువుకున్నప్పుడు జనరల్గా ఈ టేజింగ్లు, ర్యాగింగ్లు జరుగుతుంటాయి. అటువంటిప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది మీ అందరికీ, వీడికి కనపడితే కొట్టాలి అన్నది. ఒకవేళ మీరు ఇప్పుడు యూనిఫామ్లో వచ్చారు, సివిలియన్ నుంచి యూనిఫామ్ సర్వీస్కి వచ్చారు, ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు, మీ దగ్గరికి ఒక విక్టిమ్ వచ్చి మేడం నాకు ఇలా కొట్టాడు అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్తే, ఆయన పట్టుకొస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మనకి లాలో కానీ ఇప్పుడు కానీ ఎవరిని మనం తీసుకొని కొట్టడం అనేది లేదండి. ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇలాంటి కంప్లైంట్స్ మనకి రోజు వస్తాయి. స్టేషన్లో కూర్చుని నేను ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతిరోజు ఒక కంప్లైంట్ వస్తుంది, మా అమ్మాయి ఇలా చేస్తుంది లేదు, మా అబ్బాయి ఇలా చేస్తున్నారని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ మీద ఫస్ట్ వచ్చి వినంగానే వాళ్ళ ప్రాబ్లం ఏంటని అడుగుతాం. అడిగిన తర్వాత మనము కొట్టడం ఇది చేయడం లేదు, బట్ గట్టిగా చెప్తాం ఇలా చేయకూడదు బాబు ఇది అని. మనం ఖచ్చితంగా కౌన్సిల్ అనేది చేస్తాము. బట్ ఇన్ కేస్ వాళ్ళు చేస్తున్న విషయం గ్రావిటీ ఎక్కువ ఉంటే మనం లా పరంగా చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే మేడం, సైబర్ క్రైమ్ ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎక్కడో ఎక్యూజ్డ్ ఉంటాడు, ఇక్కడ బాధితులు ఉంటారు. ముఖ్యంగా సైబర్ విక్టిమ్స్ అందరూ కూడా అమ్మాయిలు ఉంటారు. అటువంటి విక్టిమ్స్ క్రైమ్లో సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటండి అమ్మాయిలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు ఇది టెక్నాలజీకి కూడా సేమ్. మనం ఎంతవరకు మనకి మంచి ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే అది మనము మీరుతామో
అది మనకి ప్రాబ్లమ్స్ కొని తెచ్చి పెడుతుంది. అది చదువు విషయంలో అనేది ఇప్పుడు మనం ఒక ఫోనే చదువుకోవాలనుకోండి, చదువు వరకు యూస్ చేసుకుంటే సరిపోతుంది పేరెంట్స్ ఇచ్చిన దానికి. అంతకు మించి మనము ఫొటోస్ అప్లోడ్ చేయడము అట్లాంటివి చేసినప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎవరిని నమ్మకూడదు, పేరెంట్స్ని తప్ప ముందు ఎవరిని నమ్మకూడదు. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత మనం నమ్మకపోయినా మనల్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. అలాంటివి చేసినప్పుడు ఎవరు దానికి భయపడకూడదండి. ఎవరికో మనం ఎందుకు భయపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళండి, మీ పేరెంట్స్కి చెప్పాలి, అమ్మాయిలు ఇలా నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు, ఇలా ఒకడు నా వెంట పడుతున్నాడు, ఇలా ఒకడు నన్ను బాధ పెడుతున్నాడు. పేరెంట్స్కి తెలుస్తుంది ఏం చేయాలి ఎలా అని. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అయితే కొంతమంది ఏంటంటే అమ్మాయి పరువు పోతుంది, రాకూడదు అలా కూడా అనుకుంటారు కొంతమంది. కానీ పరువు పోయేది ఏం లేదండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కటే. సో మీరు ఫోన్లు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరైనా భయపెడుతున్నా, లేకపోతే మనకు ఎవరైనా ఇష్టం ఉన్నా అట్లాంటప్పుడు మనం కొంచెం వీక్గా అవ్వకూడదు, భయపడకుండా ఉండి ఫోన్ జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుందండి. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఆడపిల్లలు వచ్చి రిపోర్ట్ చేయొచ్చండి, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ దెమ్. ఓకే మేడం, ఏపీలో దిశ యాప్ అని పెట్టారు మహిళల భద్రత కోసం. ఆ యాప్ పనితీరుని చెప్పండి, అది ఏ విధంగా మహిళలు రక్షిస్తారు? ఇప్పుడు దిశ యాప్ అనేది ఫస్ట్ నుంచి మనకి ఇప్పుడు న్యూ గవర్నమెంట్ గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను డీజీ సార్ కూడా చెప్పారు, మ్యాండేట్ వచ్చి మహిళల రక్షణ, మహిళల ఇది ఇంపార్టెంట్ అని చెప్పి. సో అదేవిధంగా మనం చాలా ఉమెన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చాము. ఆ ఉమెన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్లో ఒకటి వచ్చి మనకి దిశ యాప్. దిశ యాప్ వచ్చి మనకి ప్లే స్టోర్లో అండ్ ఐఓఎస్లో 2 యాప్ల్లో 2 అవైలబుల్ ఉంటాయి. మనం ఈవెన్ మనం ఈరోజు డ్యూటీ మీట్లో కూడా దిశ స్టాల్ అనేది ఒకటి పెట్టాము. కేవలము ఈ దిశ యాప్లో మనం ఎలా చేస్తే అది ఎలా కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఎలా రెస్పాండ్ అవుతుంది ఒక డెమో కూడా కండక్ట్ చేశాము. మెయిన్గా ఏంటంటే దిశ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఎక్కడ ఉంటాం ఏంటి అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక కొన్ని మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అడుగుతారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఏదైనా మనం ఆపదలో ప్రాబ్లంలో ఉన్నప్పుడు అక్కడ SOS బటన్ అని ఒకటి ఉంటుంది. అది మనం టచ్ చేస్తే వెంటనే ఒక 10 సెకండ్ ఆడియో అండ్ వీడియో క్లిప్ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏదైతే ఉంటుందో వాటికి వెళ్ళిపోయి మన నియరెస్ట్ మన దిశ కంట్రోల్ రూమ్కి కూడా ఆ క్లిప్ వెళ్ళడం జరుగుతుంది. వన్స్ అంటే దాని అర్థం ఇక్కడ ఎవరో ఆపదలో ఉన్నారు, వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలని చెప్పినప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనం లొకేషన్, బట్ దీనికి మాత్రం ఎప్పుడు ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. వెంటనే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. ఇందుకు దిశ చెప్పండి మేడం, రాబోయే నెక్స్ట్ జనరేషన్కి అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటే ఇచ్చే మెసేజ్ డిపార్ట్మెంట్ అంటే భయము, డిపార్ట్మెంట్లో అందరూ మంచిగా ఉండరు, మనకు అందరూ ఎంకరేజ్ చేయరు, ఇట్లాంటివన్నీ అపోహలు మాత్రమేనండి. అయినా బయట ఉండి చూసేది వేరు, లోపలికి వచ్చి చూసేది వేరు. మీరు ఏ విషయమైనా ఇది డిపార్ట్మెంట్ అయినా ఏదైనా కూడా బయట ఉండి అలా అక్కడ మాటలు ఇక్కడ మాటలు విని మీరు డిసైడ్ అవ్వకండి. మీరు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోండి. వన్స్ లోపలికి రండి, మీకు అర్థమవుతుంది దట్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ యూ హ్యావ్ ఎవర్ డన్ అని. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బయట అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలనే కాదు, ఇప్పుడు ఎవ్రీ పర్సన్కి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు స్టేషన్కి రావాలంటేనే చాలా భయపడతారు. మనం వెళ్ళొచ్చా, కంప్లైంట్ చేయొచ్చా అని అక్కడి వరకు ఆగిపోతూ ఉంటారు. బట్ ఏం చేయాలి? బట్ అదంతా నిజం. ఇప్పుడు శృతి చెప్పినట్టు అన్ని అపోహలే అండి. పోలీస్ స్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఈవెన్ ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు మేము పోలీస్ జాబ్ చేయొచ్చా రావచ్చా అంటే లేదండి. మా బ్యాచ్లోనే 11 మెంబర్స్ విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. మేమందరం ఇప్పుడు సక్సెస్ఫుల్గా సబ్ డివిజన్స్ హోల్డ్ చేసి బాగా చేస్తున్నాము. సో మీరందరూ ధైర్యంగా రండి. ఇక్కడ ఉండే ఆఫీసర్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరూ బాగా సపోర్ట్ చేస్తారని కూడా నేను చెప్తున్నాను. ఎవరు దేనికి భయపడాల్సిన పని లేదు. మనం ముందు కాన్ఫిడెంట్గా ఉంటే రేపు మన దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా మనం హెల్ప్ అయితే చేయగలము. అంతే తప్ప భయపడి ఉంటే మనం కూడా యాక్చువల్లీ ముందుకు వెళ్ళలేము. ఇదనే కాదు, డిపార్ట్మెంట్ అనే కాదు, నేను జనరల్గా లేడీస్కి ఇచ్చే మెసేజ్ కూడా అదే అండి. పేరెంట్స్ కూడా అదే చెప్పాలనుకుంటున్నా. అమ్మాయి అబ్బాయిని వేరు చేసి చూడకుండా ప్రతి ఒక్కరు అందరినీ చదివించాలండి. ఇప్పుడు మా పేరెంట్స్ కానీ నన్ను కానీ మా చెల్లిని కానీ ఇద్దరిని చదివించారు, ఇద్దరిని మంచి పొజిషన్లో పెట్టారు. అందరికీ చెప్పేది ఒకటే, మనకి ఎడ్యుకేషనల్ ఉన్నప్పుడే మనకి ఒక ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ వస్తుంది అండ్ దట్ విల్ లీడ్స్ టు టోటల్ ఎంపవర్మెంట్. సో ప్రతి ఒక్కరికి చదువు అనేది ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఎప్పుడంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే రేపు ఏదైనా సమాజంలో ఫేస్ చేయగలము. సో నేను లాస్ట్కి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ప్రతి ఒక్కరు అందరూ బాగా చదువుకోండి, అందరూ చదువుకోవాలి. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా మేము ఎక్కడో దగ్గర మా వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మేమైతే హెల్ప్ చేస్తామండి. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe
I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.